కంటే ఈ దేశంలో సబ్బండ వర్గాలకి బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకుడురా, ఒక కులానికి కాదు అని నిరూపించి బాబాసాహెబ్ రాసిన భారత రాజ్యాంగాన్ని చదివి వివరించే జ్ఞానం కావాలి. ఈయనే ప్రతి ఒక్కరు డబ్బులు చూస్తే ఎట్లా? ఊర్లలోకి పోవాలి, మండల కేంద్రానికి పోవాలి, గ్రామాలకి పోవాలి. మాదిగలకు మాలలకే కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో స్త్రీల దగ్గర నుంచి పురుషుల వరకు ప్రతి కులానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాయకుడు అని చెప్పాలి. మనకే తెలియదు, వినే ఓపిక ఉండదు, ఇంకా అయితే ఆకలి అవుతుంది, సీరియల్ టైం అవుతుంది. ఈయనున్న అక్కడికి భయం పడుతుంది. మొగడొచ్చి వాడు తాగి నువ్వు ఏడున్నావు రాలేవని చెప్పేసి ఏడ బెదిరిస్తున్నారని భయపడతా ఉంటే ఇక ఈ అంబేద్కర్ గారు మన మైండ్లోకి ఎప్పుడు వెళ్తారమ్మా? రోజు ప్రొద్దున్నే వాళ్ళ భావాజాలాలని మన పైన రుద్దడానికి ప్రయత్నించే ఒక ముగ్గురు గురించి చెప్తా. నేను నిజాయే మాట్లాడతా. అయ్యా లొట్ట పిసగాడికి భయపడాలి. సావు ఇయ్యనైనా రేపైనా చచ్చిపోతాం. సావడానికంటే ముందు ఏం చేసిందనే చరిత్ర కావాలి కానీ ఓ దుర్మార్గుడు లాగానో తిరిగి పొందలాగానో సావద్దు. ప్రొద్దులు ఇవ్వగానే మనకు 3 వినబడతాయి. ఒకటి కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్య ప్రవర్తతే. వినిపిస్తుందా వినిపించదా? హిందువులందరం అది వినగానే ఓహో మనం లేవాలి. ఇంకో పక్క నుంచి పోతే ఎవరు వినబడుతుంది? అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్. ముస్లిం సహోదరులు మేల్కుంటారు. అట్లాగే ఇంకో జాల నుంచి ఏమినిపిస్తుంది? ఆయన పరిశుద్ధ ఆలయమందు. ఈ ముగ్గురు ఎన్ని గంటలకు లేస్తారు చెప్పండి? పంతులు గారు ఎన్ని గంటలకు లేస్తారు? 4 గంటలకు. మన యువకులందరూ ఎన్ని గంటలకు లేస్తారు? వీళ్ళ వాట్సాప్ లాస్ట్ సీన్ పొద్దుగల 3 గంటలకు ఉంటుంది. వీడు ఎప్పుడు పండుకుంటాడు? 3 గంటలకు పండుకుంటాడు. ఈ సమాజంలో వాళ్ళ యొక్క భావాజాలాన్ని మన మెదళ్లలో పెట్టడానికి ఒక బ్రాహ్మణైన ప్రొద్దున్నే 4 గంటలకు లేచి భగవంతుని నిద్ర లేపడానికంటే ముందే ఈయన చల్లీలతో స్నానం చేస్తాడు. చల్లీలతో స్నానం చేసి ఆ దేవుణ్ణి మేల్కొల్పడం కోసం యాని కాని చ పాపానే జన్మాంతర కృతాని చ తాని తాని వినశ్శాంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాణం పాపాత్మం పాప సంభవం పాహిమాను కృపాయ చ దేవ అన్యదాం శరణం రక్షతి. ఆయన యొక్క భావాజాలాన్ని కాపాడుకోవడం కోసం ఆయన ఎన్ని గంటలకు మేల్కొన్నాడు? 4 గంటలకు మేల్కొన్నాడు. మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి వీళ్ళందరూ తలా కొన్ని డబ్బులు వేసుకొని కష్టపడి అయ్యో రేంజర్ల రాజేశ్వరి లాంటి తమ్ముడు బాగా మాట్లాడతాడు, ఆయనను పిలిపించి 1 గంట సేపు 2 గంటల సేపు కూర్చుందామంటే ఓపిక ఉండదు మనకి. ఎందుకో ముప్పారం ప్రకాశం మాట్లాడేది నిజం. అంబేద్కర్ గారి విగ్రహం ఎందుకు పెట్టుకోవడం? అవమానించడానికి అది మీరు పెట్టు